ఆవులైతే మంచి మంచి ఆవులైతే వచ్చినాయి. ఇక్కడైతే గీర్ ఆవు ఉంది, గిరిరాజ ఆవు అంటారు కదా అది. ఇక్కడ వైట్ ప్యాచెస్ రెడ్ ఆవు, ఎర్రావు అయితే ఉంటుంది. ఏం రేట్ చెప్తారు? 110. హెచ్ఎఫ్ ఆవు ఉంది, 3 అయితే దాందే. హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో అయితే మీకు చింతామణి సంత అయితే చూపైపోతున్నా. చింతామణి సంత వచ్చి ప్రతి భానువారం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో పాలావులు మళ్ళీ చూలావులు 2 అయితే చూపైపోతున్నా. ఫస్ట్ అయితే చూలావులు, తర్వాత అయితే పాలావులు అయితే చూపైపోతున్నా. పాలావుల రేట్లు, మళ్ళీ ఆవులు. ఇంకా చింతామణి వచ్చి చిక్కబళ్ళాపురం డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది. ఇంకా వీడియోలోకి డీటెయిల్స్ అయితే చూద్దాం. చూసే ముందుగా ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వెళ్ళిపోదాం, వెళ్ళి చూసేద్దాం. చెప్పు పడ్డ అయితే అవుతుంది. ఏం రేట్ చెప్తాను అయితే అడుగుదాము. బాగుంది జాతిలో. అప్పుడు ఏం రేట్ చెప్తున్నారు? ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,05,000. నా పుష్టితనా? 1,05,000 చెప్తున్నారు. పుష్టిత. నా పొల్లో ఏముందా? 4 పొలకైతే భారీ గెలిచింది, చూడొచ్చు. వాళ్ళవి ఆవులైతే మంచి మంచి ఆవులైతే వచ్చినాయి. ఇక్కడైతే గీర్ ఆవు ఉంది, గిరిరాజ ఆవు అంటారు కదా అది. దాంతో కొంచెం క్రాస్ ఆవు మాదిరి. ఏం రేట్ చెప్తారు అయితే అడుగుదాము. చూడొచ్చు పొదిగంతా. ఏం రేట్ చెప్తానన్నా? 85,000. 85,000 చెప్తున్నారు. గిరిరాజ ఆవు అంటారు అదేనా? పాలు ఎంత ఇస్తున్నా? 6 నుంచి 7 లీటర్లు. ఇది 6 నుంచి 7 లీటర్లు ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు. ఇది పాలు థిక్నెస్ వస్తుంది. రేట్ జాస్తినా? ఎంత పడుతుంది పాలు? పాలు ఇది 7-8 లీటర్ల వరకు ఇస్తుంది. 7-8 లీటర్లు అంటే ఇస్తుంది. ఫ్యాట్ బాగా వస్తుంది. మామూలు ఆవుల కింద ఫ్యాట్ జాస్తి ఉంటుంది. రేట్ జాస్తి వస్తుంది. 80 నుంచి 90 రూపాయలు రేట్ అమ్ముతుంది పాలు. 1 లీటరా? 1 లీటర్. ఇది గిరిరాజ ఆవు, ఇది దేశీ ఆవు అంటారు కదా అది. ఆవు అయితే భారీగా ఉంది. చూడండి ఆవులు, మంచి మంచి ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అంతా ఉన్నాయి. అయితే కొన్ని చిన్న ఆవు. ఇది ఏం రేట్ చెప్తాను? 1,15. ఇది పుష్టిత. 1,15 చెప్తున్నారు. పుష్టిత పొదుపు కూడా చూడొచ్చు, బాగా ఇచ్చింది. ఆవులైతే ఇదేం చెప్తారనా? 1,20. పొల్లు ఏమన్నా? ఎన్నో అయితే మీరేనా లేదా ఏమన్నా తీసుకున్నచ్చు? ఇక్కడ వచ్చిందండి పొల్లు, చూడొచ్చు. పొదుగు కూడా, పొదుగైతే భారీగా వదిలింది. చూడండి ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది. పొదుగు రొమ్ములు అయితే ఎడుమెడుముగా అయితే ఉన్నాయి. ఇట్లుంటే బాగా పాలు పెంటుంది అని చెప్తారు. ఇది ఏం రేట్ చెప్తారు అనేది అడుగుదాము. పుష్టి పడ్డ మాదిరి ఉంది. ఏం రేట్ చెప్తాను అన్న? 1,05. ఈ పుష్టిత 1,05 చెప్తున్నారు. పుష్టిత పడ్డ. ఇది పొదుగు రొమ్ములు కొంచెం ఎడుముగా ఉంటే పాలు బాగా ఇస్తారు అని చెప్తారు. మళ్ళీ వీపు కట్టు కూడా బాగా ఎడుముగా ఉంటే పాలు బాగా ఇస్తాయి అని చెప్తారు. ఆవులు కొనుగోలు చేసినప్పుడు అయితే కొంచెం హుషారుగా చూసి అయితే తీసుకోండి. ఇది పుష్టిత పడ్డ 95,000 చెప్తున్నారు. బ్రో పుష్టిత ఇది 95,000 ఫైనల్. మళ్ళీ బేరాలు ఉంటాయి, బేరాలు ఉంటాయని చెప్తున్నారు. మంచి మంచి భారీ ఆవులు అయితే దొరుకుతాయి ఇక్కడ. చూడొచ్చు. అయితే హెచ్ఎఫ్ ఉంది. ఏం రేట్ చెప్తారు అయితే అడుగుదాము. ఇది ఏం రేట్ చెప్తారనా? 1,5,000. 1,50,000 చెప్తున్నారు. నా పొల్లు ఏముంది? 2 ఈత నేగడ పొల్లు అని చెప్తున్నారు. చూడొచ్చు పొదుగు కూడా మీరు. ఆవులు అయితే భారీగా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ పొదుగు ఏమిడిసింది.
చూడొచ్చు. ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది, రొమ్ములు అయితే కొంచెం మేడమేడమగా ఉన్నాయి. అంటే పాలు బాగా ఇస్తాయి అని అయితే చెప్తారు. భారీగా ఇచ్చింది, ఆవు కూడా భారీగా ఉంది. ఏం రేట్ చెప్తారో అయితే అడుగుదాము. నా ఏం రేట్ చెప్తా ఉన్నారు? ఏం రేటా? 180. పొల్లు ఏముంది? 4 పొల్లు. యాವ್ದು ఇది బ్రీడు? బ్రీడు హెచ్ఎఫ్ కాదు. మన పక్క ఉండే మాదిరి లేదు, ఇదే ఒక మాదిరి చూసేకి. అందుకే యాವ್దన్నా సెమెన్ ఏమన్నా చేంజ్ చేసినారా? నార్మల్ కానీ హెవీగా ఉంది. సాకిండేది అట్లా ఎవరు మిగతావేనా? వెళ్తావనంటే సాకిండేది అని చెప్తున్నారు. 180 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, తర్వాత కొద్దిగా బేరం అయితే ఉంటుంది. ఇక్కడ వ్యాపారం అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉంది, అడుగుదామంటే వ్యాపారాలు అయితే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం చూసుకొని హుషారుగా అయితే చూసుకొని అయితే తీసుకోండి. మీకేమైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరన్నా తెలిసిండే పర్సన్స్ దగ్గర పెట్టుకొని అయితే తీసుకోండి. ఇదైతే ప్యూర్ హెచ్ఎఫ్. ఏం రేట్ చెప్తారో అని అడుగుదాము. అన్న ఇదేం రేట్ చెప్తారన్నా? 120. పుష్టితా? 120 చెప్తున్నారు. పుష్టిత పడ్డ చూడొచ్చు. పొదుపు కూడా 4 పళ్ళు. ఇది ఇంకా ఇక్కడ ఓలిస్టన్ అయితే ఉంది. ఇవంతా మీదేనా? ఇది ఓలిస్టన్ ఏం చెప్తాను? 75. ఇది 75,000 చెప్తున్నారు. పొదుపు చూడొచ్చు. ఇది కొంచెం గడ్డ వచ్చినట్లయితే ఉంది. బాగున్నాయి ఆవులు. ఆయన వాళ్ళు అయినట్టు అన్ని ప్రతి వారం వేస్తాము అనేది చెప్తున్నారు. ఇక్కడ ఒకటి యావదో పాస్ అవుతుంది, క్లౌడ్ పాసింగ్. ఇక్కడ వైట్ ప్యాచెస్ రెడ్ ఆవు, ఎర్రావు అయితే ఉంటుంది. ఏం రేట్ చెప్తారు? 110 చెప్తున్నారు. తాత వాళ్ళది. ఇది జెర్సీ వైట్ ప్యాచెస్ చూడొచ్చు. అయితే బాగా వదిలింది. ఇది ఎన్నో ఈత? రెండో ఈత. ఒకే ఈత, ఒకే తినింది. ఇది రెండో ఈత. 4 పళ్ళు. 4 పళ్ళు. ఇది రెండో ఈత అంట. ఇప్పుడు చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బ్యానల్ అయితే ఉంటుంది. తాత వాళ్ళు హెచ్ఎఫ్ ఉంది. 3 అయితే దాందే. ఇక్కడ ఈయన హెండే అవుది పాలావు. అప్పుడు ఏం రేట్ చెప్తున్నారు? 110 చెప్తున్నారు. ఇది ప్రాయ దూడ. పాలు ఎన్ని ఇస్తుంది? దినంకి 25 లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్తున్నారు. 110 చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, రెడీ అడుగుతున్నారు. దినంకి 25 లీటర్లు ఇస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అడుగుతున్నారు కానీ కుదరట్లేదు. ఇక్కడ ఒక ఆవు ఉంది, ఈయన ఆవు. అప్పుడు ఏం రేట్ చెప్తా ఉన్నారు? 72. అయితే జెర్సీ 72,000 చెప్తున్నారు. వచ్చిపోయింది. పాలు ఎన్ని ఇస్తాం? పూటకు 12 వస్తాను అని చెప్తున్నారు. ఇది దాని బోడే. ఇది ఎన్నో ఈత? 3 ఈత. పొదుగు. అంతా పాలావులు. పాలావుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుదాము.
అయితే ఒక జెర్సీ వైట్ అయితే ఉంటుంది చిన్నవు. నా ఏం రేట్ చెప్తారనా? 26 పాలా? పాలు ఏముందా? ఎన్ని ఉందా? 4.5 పూట్కి 4.5 5 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. 25,000 చెప్తున్నారు ఆయన వాళ్ళు. పాలావిది అంతా పాలావులు. పాలావుల ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే చూపిస్తాను, నేను చెప్తాను. జెర్సీ అయితే ఉంటుంది. ఏం రేట్ చెప్తారనా? 29 పాలా? ఎన్నుందా పాలు? దినక్కి ఇదైతే పాలావు. దినంకి 5 లీటర్లు ఉంది అనేది చెప్తున్నారు ఆయన. నా పొల్లు ఏముందా? పొల్లు ఏముంది? కొత్తకళ్ళు. అయితే కొత్తకళ్ళు అంట. ఇంకా చాలా ఆవులు ఉన్నాయి, కానీ అంతా బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వ్యాపారాలు జరిగినప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది నా పాలసీ. ఇప్పుడైతే ఉంటుంది. ఏం రేట్ చెప్తారనా? 52 హాలావా? 52 7 దిశ 52,000 చెప్తున్నారు. 7 దినాలు అయిందంటే ఈనేసి. నా ಹಾಲು ಎಷ್ಟು ಕೊಡುತ್ತೆ? 5-6 ಒಂದೊತ್ತಿಗೆ ఒక పూటకి 5-6 లీటర్లు పాలు ఇస్తా ఉంది అని చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉంది. తర్వాత కొద్దిగా బేర్ మీద ఉంటుంది. ఇది ఎన్నికరున్నా గంటకరు? ఓరికరు గంటకరు. ఇదైతే కుర్దుడా చూడండి. ఇక్కడ కావైతే ఉంది. అప్పుడు ఏం రేట్ చెప్తా ఉన్నారు? 65 చెప్తాను. 65 నింపా అయితే 65 చెప్తున్నారు నింపు. ఇదే ఫస్ట్ ఈత 65 ఫస్ట్ ఈత అని చెప్తున్నారు. కొద్దిగైతే ఇంకా ఏం మెడిసిన్ లేదు. సంత అయితే బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. వ్యాపారాలు జరుగుతుంటే రైతులకి అయితే సెల్లింగ్స్ అయితే ఉంటాయి. అప్పుడు అందరికీ ఖుషినే. అంతా పాలవులే. రైతులు అడుగుదామంటే అదే అంతా పాలవులు. కానీ ఏం చేద్దాం, వ్యాపారాలు జరుగుతున్నాం. చింతామణి పాలవుల సంత ఇది. ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.